దొంగల్ని పట్టుకుని జైలుకు పంపాల్సిన పోలీసులే దొంగల్ని మించిపోతున్నారు. జైలుకెళ్లి దొంగల సరసన చేరుతున్నారు. కొత్త నోట్లు చూడగానే టెంప్ట్ అవుతున్న ఖాకీలు నేరాల బాట పడుతున్నారు. కొందరు పోలీసుల కక్కుర్తి డిపార్ట్మెంట్ పరువును బజారున పడేస్తోంది. నగదు మార్పిడి కేసుల్లో పోలీసులు దొరుకుతుండడం సంచలనంగా మారింది. దారి తప్పిన ఖాకీలపై సీరియస్ యాక్షన్ తీసుకుని బుద్ధి చెబుతున్నారు పోలీస్ పెద్దలు. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి అంటూ గొప్పగా సినిమా డైలాగులు చెప్పే పోలీసులు దారి తప్పుతున్నారు. దొంగలతో చేతులు కలిపి జనాన్ని దోచుకుంటున్నారు. పెద్ద నోట్ల రద్దును తమకు అనుకూలంగా మార్చుకుంటూ 4 కట్టలు వెనకేసుకుందామని ట్రై చేసి అడ్డంగా బుక్ అవుతున్నారు. నగదు మార్పిడి వ్యవహారంలో వరుసగా పోలీసులు దొరికిపోతుండడం సంచలనంగా మారింది. ఇప్పటికే 2 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలకు నగదు మార్పిడి మకిలి అంటుకోగా ఇప్పుడు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏకంగా 25 లక్షలు నొక్కేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఇతనే ఆ కిలాడి పోలీస్. పేరు మహమ్మద్ మొయినుద్దీన్. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్. మొదటి నుంచి వివాదాస్పదుడిగా పేరుంది. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేయడంతో దాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. నిత్యం ఎల్బీనగర్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించేవాడు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యాపారి తన కారులో 1,25 లక్షలు తీసుకుని సిటీకి వస్తుండగా మొయినుద్దీన్ పట్టుకున్నాడు. అయితే ఈ డబ్బు గురించి ఐటీ అధికారులకు సమాచారం ఇవ్వాల్సింది పోయి కక్కుర్తి పడ్డాడు. సదరు వ్యాపారితో బేరానికి దిగాడు. ఈ విషయం బయటకు పొక్కనివ్వకుండా ఉండాలంటే తనకు వాటా ఇవ్వాలని అడిగాడు. 25 లక్షలకు ఒప్పందం కుదిరింది. సదరు వ్యాపారి దగ్గర 25 లక్షలు తీసుకుని విడిచిపెట్టాడు. అయితే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మొయినుద్దీన్ 25 లక్షలు నొక్కేసిన వ్యవహారం ఆ నోటా ఈ నోటా ఉన్నతాధికారుల చెవిన పడింది. నిజానిజాలేంటో తెలుసుకునేందుకు విచారణ జరపడంతో డబ్బులు తీసుకున్నట్టు రుజువైంది. దీంతో మొయినుద్దీన్ పై శాఖాపరంగా చర్యలు తీసుకున్నారు. మొయినుద్దీన్ ను విధుల నుంచి తప్పించారు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్. ఇప్పటికే నోట్ల మార్పిడి వ్యవహారంలో బుక్కై పలువురు పోలీసులు ఊచలు లెక్కిస్తున్నారు. హైదరాబాద్ టప్పాచబుత్రకు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఏకంగా 1 కోటికి పైగా డబ్బులు మార్చుతున్న ముఠాను దోపిడీ చేయడం సంచలనం సృష్టించింది. ముఠాతో విభేదాలు రావడంతో ఈ వ్యవహారం బయటపడింది. చివరకు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి రాజశేఖర్ జైలు పాలయ్యాడు. మెదక్ జిల్లాలో 91 లక్షలు కొట్టేసిన మనోహరాబాద్ ఎస్ఐ ఆనంద్ గౌడ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఎస్ఐ ముఠా ఓ వ్యాపారిని బురిడీ కొట్టించి 91 లక్షల కొత్త కరెన్సీని నొక్కేయడం సంచలనం సృష్టించింది. హైదరాబాద్ లో మరో 2 పోలీసులు నగదు మార్పిడి కేసులో బుక్ అయ్యారు. పంజాగుట్టలో ఓ హోంగార్డ్ 12 లక్షలు కొట్టేసి జైలు పాలయ్యాడు. అక్రమార్కులను జైలుకు పంపి జనానికి అండగా నిలవాల్సిన పోలీసులే ఇలాంటి అక్రమాలకు పాల్పడటం డిపార్ట్మెంట్ పరువు తీస్తోంది.